అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 102వ వర్ధంతి వేడుకలను సిపిఎం పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి జి కోటేశ్వరరావు, కార్యవర్గ సభ్యులు గరిశెట్టి సత్యనారాయణ, గౌరీసు, సోంబాబు, సొగ్గయ్య తదితరులు పాల్గొని అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ బ్రిటిష్ పాలకుల కబంధ హస్తాల్లో భారతీయులు అణచివేతకు గురవుతున్న సమయంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గిరిజనులు సమీకరించి స్వాతంత్ర పోరాటాన్ని ఉధృతం చేశారని కొనియాడారు. దేశ స్వాతంత్ర్యానికి ఆయన చేసిన త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్న నేపథ్యంలో అల్లూరి సీతారామరాజు వంటి ఉద్యమ నాయకులను ఆదర్శంగా తీసుకుని ప్రజా సమస్యలపై పోరాటాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందని సిపిఎం నాయకులు పేర్కొన్నారు. రామరాజు 102వ వర్ధంతి కార్యక్రమం ఈ రోజు సబ్బవరంలో నిర్వహిస్తా ఉంది సిపిఎం పార్టీ. ఈ సిపిఎం పార్టీ సందర్భంగా ప్రజలకి, యువతకి విజ్ఞప్తి చేస్తా ఉంది. ఏదైతే ప్రజా సమస్యలు ఉన్నాయో ఈ ప్రజా సమస్యల మీద పెద్ద ఎత్తున పోరాడాలా అల్లూరి స్ఫూర్తితో అనేటువంటి సిపిఎం పిలుపునిస్తా ఉంది. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు చేపడతా ఉన్నాయి, ప్రజల మీద భారాలు మోపుతా ఉన్నాయి. మరోవైపు అమెరికా లాంటి సామ్రాజ్యవాద ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వం మిలాఖేత అవుతున్నటువంటి పరిస్థితి. అందువల్ల సామ్రాజ్యవాద యొక్క శక్తుల యొక్క ప్రభావం భారతదేశం మీద కూడా పడతా ఉంది. దీనివల్ల పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరుగుతా ఉన్నాయి. ప్రజల మీద పడుతున్నటువంటి ఈ భారాలకు వ్యతిరేకంగా, సామ్రాజ్యవాద విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సిపిఎం పోరాడబోతా ఉంది. భవిష్యత్తులో దానికి మిలాఖెత్త అవుతున్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి విధానాలకు వ్యతిరేకంగా కూడా భవిష్యత్తులో అల్లూరి స్ఫూర్తితో సిపిఎం పోరాడబోతా ఉంది అనేటువంటిది ఈ సందర్భంగా మేము సిపిఎం పార్టీ నుండి తెలియజేస్తా ఉన్నాం. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మన్యవీరుడు అగ్గిపిడుగు అల్లూరి సీతారామరాజు 102వ వర్ధంతి ఈరోజు సబ్బవరంలో జరుపుకుంటా ఉన్నాం. అల్లూరి సీతారామరాజు మన భారతదేశంలో పేదరికం పోవాలి, అందరూ సమానంగా బతకాలి, పేదవాళ్ళ దరిద్రం పోవాలనేటువంటి దీంతో పెద్ద ఎత్తున పోరాటి ఆ రోజు బ్రిటిష్ వాళ్ళ సామ్రాజ్యవాదం నుంచి మన భారతదేశాన్ని స్వతంత్రం తీసుకొచ్చినటువంటి మహా వ్యక్తి భగత్ సింగ్. అల్లూరి సీతారామరాజు అతి చిన్న వయసులోనే బ్రిటిష్ వాళ్ళ చేతిలో హతులయ్యారు. వారి యొక్క స్ఫూర్తితో ఈరోజు యువత పోరాడాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు భారతదేశంలో నేటికి స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కూడా పేదరికం, నిరుద్యోగం ఇంకా విలయతాండవం చేస్తా ఉన్నాయి. వాళ్ళు కళ్ళ సమాజం ఇంకా ఈ నేటికి కూడా కనిపించడం లేదు. ఈరోజు బీజేపీ ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగం మరీ పెరిగింది, ధరలు పెరుగుతూ ఉన్నాయి, పెట్రోల్, డీజిల్ రేట్లు ఈరోజు యుద్ధం వల్ల పెరుగుతూ ఉన్నాయి. మన దేశం నుంచి ఎగుమతులు అవుతున్నాయి, ఎగుమతులు తగ్గుతూ ఉంది. వీటన్నిటికీ సమస్యలు అవుతున్నాయి. వీటన్నిటి సమస్యల పరిష్కారం మనందరూ ఐక్యంగా కుల మతాలకు అతీతంగా పోరాడాలి. మన అల్లూరి సీతారామరాజు ఈ జిల్లావాసి, పాండ్రింగ్లో పుట్టాడు. ఈ చుట్టుపక్కల నేలలో నడియాడినటువంటి అల్లూరి సీతారామరాజు ప్రతి అడుగు కూడా పోరాటానికి స్ఫూర్తిగా ఉంటా ఉంది. దానిలో యువత అందరూ కూడా ఈ సమస్యల పరిష్కారం కోసం అల్లూరి సీతారామరాజు బాటలో నడవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం.